నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్విమ్స్ లో బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా ఉంటామని భరోసా. వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి. ముస్తాబైన శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం. వైకుంఠ ఆలయ హుండీ లెక్కింపులో 58 లక్షల ఆదాయం. విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు. వార్తలను వివరాలు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు 35 మంది స్విమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ బాధితులను సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని సూచించారు. సీఎం వెంట మంత్రులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు, ఇతర అధికారులు ఉన్నారు. అంతకుముందు తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను సీఎం పరిశీలించారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరఫున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు అని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ గౌతమిని సీఎం ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంబులెన్స్ల లభ్యతపైన సీఎం ఆరా తీశారు. నీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని? ఎట్లా జరిగింది? అంటే గేటు లోపలికి దోశారు, ముందు తర్వాత బయట దోశారు. నువ్వు ఎంత దూరంలో ఉన్నప్పుడు? ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది? అందరూ ఒకటే సరిపోవాలని పక్కన నుంచి అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది? నీకు ఎన్నిసార్లు వచ్చావు? 6సారి. మా ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే, కిందికి వచ్చాడువే? ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు, ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఏంటి కారణం? ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి? ఈసారి టైమింగ్ చెప్పేసినారు, ముందు వచ్చేసినారు. ముందు ట్రైనింగ్ చెప్పారు, అప్పుడు చెప్పేవాళ్ళు కదా. టైమింగ్ అంటే ఆ టైంకి పంపిస్తాను. ఆ టైంకి వచ్చేవాళ్ళు పంపించేసేవాళ్ళు అప్పట్లో. పెట్టకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దికి అందరూ వచ్చేసారు. 12 రోజులు అయిపోయింది. చూద్దాం. ధైర్యంగా ఉండు. సాయంత్రం ఇచ్చుకుంటే ఏం రాసుకుంటారు? ఏ రాత్రికో ఇస్తే ఎవరిని ఎవరు పడుతుంది అనేది కూడా అర్థం కాకపోతే. ఇంత ముందు ఎన్నిసార్లు వచ్చావు మనవు? ఫస్ట్ టైం వచ్చావమ్మా. పిల్లలు మీరేం చేస్తారమ్మా అక్కడ? ఏమ్మా? హౌస్ వైఫ్. పిల్లలు ఏం చేస్తారు? ఊరమ్మా? మీరంటే మాకు ఫేవరెట్ బాగా. అదే మా తండ్రి, సారీ. మిమ్మల్ని చూస్తానంటే దగ్గరలో చూస్తానని మీ కళ్ళలో కూడా అంటి వరకు వెళ్ళి వచ్చాను సార్. మేము 11 మంది వచ్చామండి. 11 మంది నాతో వచ్చిన అమ్మాయి చనిపోయాడండి. నేను అమ్మాయి ఏమన్నా మీకు బంధువు ఏమైనా కావాలమ్మా? ఎట్లమ్మా? రిలేటివ్, సొంతం అండి. సొంతం అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. దైవ నిర్ణయం. మిమ్మల్ని ఇలా చూస్తారనుకోలేదు. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చేద్దాం, నేను చేస్తానమ్మా. వెరీ గుడ్. చాలా బాధపడుతున్నామ్మా. అన్ని దర్శనం చేపించి పంపిస్తాను. అన్ని రేపే చేపించమా.
అయితే క్యూలో వెళ్ళలేము. అవసరం లేమ్మా, మీకు నేరుగా పంపించి ఏం చేయాలి చేస్తాం నేను చేస్తాను. పొంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏడు లాగానే ఈసారి శ్రీవారి భక్తుడైన గంగారపు జయరాం ఆలయమంతా వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరింపజేయించారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తజనం ఆలయానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్లు, బ్యారికేడ్లు, చలువ పందిలను ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్రబాబు ఏర్పాటు చేయించారు. శుక్రవారం తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటల వరకు శ్రీవారి పూజా కైంకర్యాల తర్వాత ఉత్తర ద్వార ప్రవేశం ఉంటుందని అర్చకులు తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్విమ్స్ పద్మావతి ఆసుపత్రికి చేరుకున్నారు. బైరాగి పట్టణంలోని పద్మావతి పార్కుకు చేరుకున్న డిప్యూటీ సీఎం తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్ కు వివరించారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూ లైన్లలోకి వదలాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్కుకు వచ్చారని అధికారులు వివరించారు.
బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా 58 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం తెలిపారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు 58,68,134 రూపాయలు, బంగారం 18 గ్రాములు, వెండి 420 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఆదాయం 42 రోజుల పాటు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలని ఈవో చెప్పారు. రామసముద్రం మండలంలోని ఉన్నత పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు గురువారం ఉచితంగా స్టడీ మెటీరియల్ను అందజేయడం జరిగింది. మండలంలోని చెంబుకూరు, మెట్లవారిపల్లి, రామసముద్రం, కేసీపల్లి, అరికల మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలల్లో చదివే 600 మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఎస్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి 300 మంది విద్యార్థులకు, మండలాధ్యక్షుడు అయూబ్ ఖాన్ 200 మంది విద్యార్థులకు, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ 50 మందికి, అరికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మధుసూదన్ 50 మందికి తమ సొంత నిధులతో ఈ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళి, మండలాధ్యక్షుడు అయూబ్ ఖాన్లు మాట్లాడుతూ ఎస్టీయూ ఉపాధ్యాయ సమస్యలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల చేయూతకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దాదాపు 60,000 రూపాయల ఖర్చుతో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో రూపొందించబడిన ఈ స్టడీ మెటీరియల్ను అందించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల్లో పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు మండల ఎస్టీయూ శాఖ బహుమతులను అందజేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిటిబాబు, విష్ణుప్రియ, బాలసుబ్రహ్మణ్యం, మునుస్వామి నాయక్, మస్తాన్ బి, జనార్దన్ రెడ్డి, గురునాథం, మండల ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి రమాదేవి, అన్నమయ్య జిల్లా నాయకులు శంకర్ ప్రకాష్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, మహిదర్ రావు, నరసింహులు, కేశవ్ కుమార్, బాలాజీ, శ్రీనివాసులు, షాహీరా, నరేంద్ర, దామోదరం, శ్రీరాములు రెడ్డి, సుబ్బారెడ్డి, తిలక్, మనోహర, కుసుమ, జ్యోతి, మల్లీశ్వరి, మంజుల తదితరులు పాల్గొన్నారు. మకర సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో పూల ధరలకు రెక్కలొచ్చాయి. నిన్నటి వరకు 60 రూపాయలు పలికిన పూలు నేడు ఏకంగా 130 రూపాయలకు చేరాయి. గత కొన్ని రోజులుగా పడిపోయిన పూలకు ప్రస్తుతం గిరాకీ వచ్చింది. రెట్టింపు ధరలు పలుకుతున్నాయి. గురువారం పుంగనూరు మార్కెట్లో పూల ధరలు కిలోల్లో ఈ విధంగా పలికాయి. బంతి 30 రూపాయలు, రోజా 240 రూపాయలు, చామంతి 120 నుంచి 130 రూపాయలు, కాకడాలు 450, సన్నమగ్గలు 1200 రూపాయలు, కనకాంబరాలు 1200 రూపాయలుగా పలికాయి. దీనికి కారణం సంక్రాంతి ఒకటే కాకుండా అయ్యప్ప స్వాముల ఇరుముడులు, ఓం శక్తి అమ్మవారి మాలలు కావడంతో పూలకు గిరాకీ పెరిగిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. నా పేరు కృష్ణస్వామి, పూల వ్యాపారం చేసే బస్టాండ్లో ఉండే అంగడి. ఈరోజు బంతి ముందు 10 రూపాయలు, ఈరోజు 20 నుండి 35 రూపాయలు. చామంతి పూలు 60 నుండి 70 రూపాయలు ముందు, ఇప్పుడు 120, 130 రూపాయలు టాప్. కలర్ పూలు, కాకడాలు వచ్చి ముందు 300, ఈరోజు 450, 500. సన్న మొక్కలు ముందు 800, ఈరోజు 1200, 1300. కనకాంబరాలు ముందు 900, ఇప్పుడు 1300, 1400 ఈరోజు మార్కెట్. పూల వ్యాపారస్తులు బయట మార్కెట్లు సేమ్ పుంగనూరు కూడా అదే మార్కెట్ వ్యవహారం నడుస్తుంది. దీనికి ముఖ్య కారణము వైకుంఠ ద్వారం, బేస్వారం శుక్రవారం రోజు వైకుంఠ ద్వారము, అయ్యప్ప స్వామి ఇరుముళ్ళు రాబోయే సంక్రాంతికి గాను ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, పెరుగుతాయి కూడా మార్కెట్. సంస్కృతి సాంప్రదాయాల పండుగ సంక్రాంతిని పుంగనూరులోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో గురువారం పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తుగా నిర్వహించారు. అర్బన్ సిఐ శ్రీనివాసులు, ఎంఈఓలు చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డెన శెట్టి, న్యాయవాది వెంకటముని యాదవ్లు పాల్గొని సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు వేసిన రంగవల్లులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పూర్వపు సాంప్రదాయాలను పాటిస్తూ ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ వస్తున్న పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డిని అభినందించారు. సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పొంగనూరు ఈ స్కూల్ వాతావరణాన్ని చూసి చాలా ఆనందం కలిగింది. ఇక్కడ పిల్లల్లోని సృజనాత్మకతను బయట వెలికి తీయడం, చెప్పకుండానే వాళ్ళ దగ్గర కొన్ని మంచి విషయాలు నేర్పించడం, తర్వాత ఆ నేర్పించిన విషయాలను 10 మందికి అర్థమయ్యేటట్టుగా వాళ్ళ టీచర్ల గైడెన్స్లో, వాళ్ళ హెడ్ మాస్టర్ గైడెన్స్లో ప్రపంచానికి తెలియజేయడం అనేది చాలా మంచి గొప్ప విషయం. ఒక అవయవం దానం చేయాలంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, ఎవరు చేయాలి అనే ప్రశ్నలు మనం వాటికి ఆన్సర్ చెప్పకుండానే పిల్లల్లో ఒక ఆలోచనను రేకెత్తించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఉండడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా స్వాగతించవలసిన విషయం. మిగతా స్కూల్స్ కూడా, మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇటువంటి ఒక పెక్యులర్ విధంగా ముందుకు పోవడం అనేది ఎంతైనా సమాజానికి అవసరం. ఈ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ గత 19-20 సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇలాంటి సృజనాత్మక ముగ్గులు వేయించి ప్రజలలో మరియు విద్యార్థులలో కొంత చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు వారు చాలా అభినందనీయులు. ముఖ్యంగా మకర సంక్రాంతి అనే పండుగను ఎందుకు జరుపుకుంటారంటే, ఈ సీజన్లో రైతులు ధనధాన్యాలు సేకరించి పల్లెలు కలకలలాడుతూ ఉంటాయి. పల్లెల్లో గోవులు పూజ చేస్తూ, పల్లెల్లో ముగ్గులు రంగవల్లలో ఏర్పాటు చేసి మన తెలుగు సాంప్రదాయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ఆ సందర్భంలో మన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ వారు అధ్యాపకులు వేసిన ఈ ముగ్గులు ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని బట్టి భారతదేశ అభివృద్ధిని, ఔన్నత్యాన్ని బట్టి ఒక ముగ్గు, తర్వాత అవయవ దానము యొక్క ప్రాశస్త్యాన్ని వివరించు ఇంకో ముగ్గు, పరిశుభ్రత స్వచ్ఛత దాని మీద ఇంకో ముగ్గు, ఇంకోటి ప్రకృతి సౌందర్యం మీద ఇంకో ముగ్గు. ఇవన్నీ విద్యార్థులు ఈ ముగ్గుల్లోని సారాంశాన్ని గ్రహించి, ఈ ముగ్గులో సారాంశం ఇక్కడ చెప్పినంత మాత్రం మర్చిపోకుండా భవిష్యత్తులో కూడా మనము ఈ ముగ్గుల యొక్క ఆవశ్యకతను గుర్తించి దానిలో రూపొందించిన అంశాలను పాటిస్తూ మనం ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇతర ముగ్గులు వేసిన విద్యార్థులు కూడా మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చాలా కష్టపడి వేశారు. వాళ్ళు కూడా అభినందనీయులు. కాబట్టి ఇలాంటి పండుగ వాతావరణం ముందుగా తెచ్చిన ఈ రాయలసీమ అకాడమీ కరస్పాండెంట్ గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. అయ్యప్ప మాలధారణ స్వాములు భక్తి శ్రద్ధలతో ఇరుముడులు కట్టుకుని శబరిమలైకు బయలుదేరారు. మండల కాలం పాటు అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు గురువారం పుంగనూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి సన్నిధిలో గురుస్వాముల ఆధ్వర్యంలో వందలాది మంది ఇరుముడులు కట్టుకున్నారు. అయ్యప్ప స్వామి శరణ ఘోషల నడుమ భక్తి శ్రద్ధలతో ఇరుముడులు కట్టుకుని హరిహర సుతుని దర్శించుకుని శబరిగిరికి బయలుదేరారు. అయ్యప్ప
పంబావాస పందల రాజా పందల రాజా ఎత్తి విడయ్య ఎత్తి విడయ్య దుక్కి విడయ్య దుక్కి విడయ్య స్వామి అయ్యప్పో అయ్యప్పో అయ్యభిషేకం అయ్యభిషేకం ముద్దర తేగ ముద్దర తేగ కానియ పొన్ను కానియ పొన్ను అవులం మలరం అవులం మలరం వెల్లర నేద్యం
పుంగనూరు పరిధిలోని విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని నగరి వీధిలో గల శారదా విద్యానికేతన్ స్కూల్లో కరెస్పాండెంట్ రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది సంతోషంగా జరుపుకున్నారు. తాటమాకులపాలెంలోని భాష్యం పాఠశాలలో సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్ఈఓ లక్ష్మణ్ రావు, హెచ్ఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రిన్సిపల్ పవన్ కుమార్ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలియజేశారు. ఇందులో భాగంగా చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసి వారిని ఆశీర్వాదం చేశారు. తర్వాత భోగి మంటలు, పొంగళ్ళు, రంగవల్లికలతో అందంగా అలంకరించారు. సన్నాయి పాటలు విందామా, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్విమ్స్ లో బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా ఉంటామని భరోసా. వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి, ముస్తాబైన శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయం. బోయకొండ ఆలయ హుండీ లెక్కింపులో 58 లక్షల ఆదాయం.
ముందస్తు సంక్రాంతి సంబరాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.